ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథంలోని చాలా మాటలు మనం చూస్తూ వచ్చాం. ఈరోజు మనం ఒక మాట మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, దేవుని రాజ్యం చేరవలసిన మన జీవితంలో మనము మన దగ్గర ధనం ఉందా, బంగారం ఉందా, వెండి ఉందా, ఇవన్నీ చూడకూడదు. కానీ విరిగి నలిగిన మనసుతో మనం నిలబడినప్పుడు లాజరు ఎలాగైతే దేవుని రాజ్యములో ప్రవేశించాడో అలాగే ధనవంతుడు నరకానికి వెళ్ళాడని మనం వింటున్నాం కదా. అలాగే ప్రియులరా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభు మీద ఆనుకో, నీకు దేవుని రాజ్యం ఉన్నది కనుక నువ్వు భయపడకు, బాధపడకు. శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, బెదిరించేవారు ఏది నీకు హాని కాదు. ప్రభు నీకు తోడైండి నడిపించునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. నీ మీద ఆనుకున్న బిడ్డలను ప్రభు మీరు ఆశీర్వదిస్తారు, నడిపిస్తారు. అన్నిటికంటే ప్రాముఖ్యముగా నాయన, నీ రాజ్యములో ప్రవేశము నీ బిడ్డలకు కలుగు చేసి దానికి కావలసిన సిద్ధపాటును మీరు ఏర్పాటు చేసి నీ రాజ్యములోనికి అవకాశం నీ ప్రజలకు కలుగు చేయమని, పరిశుద్ధపరచమని యేసయ్య నామములోనే ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.